నమస్కారం అండి. ఈ వీడియోలో పులిపిర్లను నొప్పి లేకుండా మరియు మచ్చ లేకుండా సహజంగా ఎలా తొలగించుకోవాలో వివరించబోతున్నాను. తమలపాకులో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనికి బాగా పనిచేస్తాయి. ఇందుకోసం ఫ్రెష్గా ఉన్నటువంటి తమలపాకులు తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనకు రసం బాగా రావాలి కాబట్టి ఫ్రెష్గా ఉన్నటువంటి తమలపాకులు తీసుకోవాలి. ఇవాళ నేను 5 రకాల ఇంటి చిట్కాలను తెలియజేస్తున్నానండి. మీకు ఏది మంచిగా అనిపించింది, ఏది సింపుల్గా అనిపించింది అన్న దాన్ని బట్టి మీరు ఆ టిప్ని ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తమలపాకులను. ఆ తర్వాత ఈ విధంగా గ్లాస్ తీసుకొని తమలపాకులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. గుర్తుంచుకోండి, తొటాలను పడేయొద్దండి, తొటాలను కూడా ఉపయోగించుకోవాలి. తొటిమలు అంటారు కదండి, తమలపాకు తొటిమలను కూడా ఉపయోగించుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి తమలపాకులు తీసుకుంటే రసం కాస్త ఎక్కువగా వస్తుందండి. తమలపాకులో 2 రకాలు ఉంటాయండి. కాస్త మందంగా ఉన్నటువంటి తమలపాకులు, ఇవి కాస్త పలుచగా ఉన్నటువంటి తమలపాకులు. ఏ తమలపాకులైనా తీసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఇక ఒక్క తమలపాకు అలాగే వదిలేసి రిమైనింగ్ 6 తమలపాకుల వరకు నేను మెత్తగా దంపేసుకుంటున్నానండి. కిచెన్ రోట్లో వేసి దంపేసుకోవచ్చు, మిక్సీ పట్టొద్దండి, కిచెన్ రోట్లో దంపుకోవచ్చు. కిచెన్ రోల్ లేదంటే ఈ విధంగా గ్లాస్లో దంపుకోవచ్చు అన్నట్లుగా చూపిస్తున్నానండి. కిచెన్ రోల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, కాకపోతే కిచెన్ రోల్ లేని వారు కూడా ఉంటారు కదండి. సో వారికి ఇది ఐడియా అనమాట. ఈ విధంగా గ్లాస్ తీసుకొని గ్లాస్లో తమలపాకుని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదండి, చపాతీ కర్రతోటి దంపేసుకోవచ్చు. సో ఇందులోని ఎక్కువ కాదండి, కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి దంపేసుకోవచ్చు. మొత్తం అంతా దంపేసిన తర్వాత చూపిస్తా చూడండి, చాలా ఈజీగా మెదిగిపోతుందండి. కిచెన్ రోలు అందుబాటుగా లేకపోయినట్లయితే మనం ఏవైనా స్వీట్ చేసేటప్పుడు యాలకులను కూడా దంపేస్తూ ఉంటాం. సో ఈ విధంగా గ్లాస్లో వేసి చపాతీ కర్రతోటి మెత్తగా దంపేసుకోవచ్చండి. యాలకులు కానీ మనము లేదంటే ఏవైనా కాస్త కచ్చాపచ్చగా దంపుకునేవి ఏవైనా ఉన్నట్లయితే వెల్లుల్లి రెబ్బలు కానీ వీటిలో ఒక గ్లాస్లో వేసి దంపేసుకోవచ్చండి. ఇది ఒక సింపుల్ టిప్ అనమాట. కిచెన్ రోల్ లేకపోయినా కూడా గ్లాస్లో వేసుకొని చపాతీ కర్రతోటి దంపేసుకోవచ్చు. కాస్త వాటర్ యాడ్ చేసి దంపేసానండి, ఎందుకంటే మనకు కాస్త ఎక్కువ మోతాదులో కావాలి. నేను 4 రకాల చిట్కాలు చూపిస్తున్నానండి, సారీ అండి 5 రకాల చిట్కాలు చూపిస్తున్నా. వీటిలో మీకు ఏది నచ్చింది, మీ దగ్గర ఏవి అందుబాటుగా ఉన్నాయి అనుకున్నట్లయితే ఆ టిప్ని మీరు ఉపయోగించవచ్చు. నొప్పి లేకుండా మచ్చ లేకుండా 100% 3 అంటే 3 రోజుల్లోనే పులిపిర్లు రాలిపోవడాన్ని మీరు చూస్తారండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ముందుగా ఈ విధంగా తమలపాకుల రసం తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. టీ స్ట్రైనర్లో వడగట్టేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గట్టిగా పిండేసినా కూడా సరిపోతుంది. ఒక తమలపాకు వరకు అలాగే ఉంచేసుకున్నానండి. సో ఫస్ట్ టిప్ అండి ఇది, కొద్దిగంత తమలపాకు రసం తీసుకోవాలి. ఈ తమలపాకు రసంలో కొద్దిగంత నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అసలు నొప్పి ఉండదు, మచ్చ ఉండదండి. మచ్చ కూడా ఏర్పడకుండా ఈజీగా స్కిన్ ట్యాగ్స్ అంటారు, వాట్స్ అంటారు, పులిపిర్లను ఈజీగా రిమూవ్ అవుతాయి. అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయంటే హ్యూమన్ పాపులోమా అనేటువంటి వైరస్ వల్ల వస్తాయి, బ్యాక్టీరియా వల్ల వస్తాయండి. ఎప్పుడైతే మనము ఇది అప్లై చేయంగానే బ్యాక్టీరియా చనిపోతుంది అనమాట. రోజు రోజుకు డ్రై అయిపోయి రాలిపోతుంది. రాలిపోయిన చోట మచ్చ కూడా ఏర్పడదండి. ఇక తమలపాకు తొటం తీసుకొని ఎక్కడైతే మనకు పులిపుర్లు ఉంటాయో అక్కడ ఈ విధంగా బుడపలాగా పెట్టేసేయండి, దానిపైన నిండుగా, మరీ పలచగా కాకుండా. సో అది డ్రై అయిన తర్వాత మళ్ళీ పెడుతూ ఉండండి. అలా 3 రోజుల పాటు, అంటే ఒక ½ అన్ అవర్ పాటు అయినా మనకు పులిపిరి పైన ఉండాలన్నమాట. కొద్దిసేపటికే డ్రై అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆల్రెడీ మనం తయారు చేసినటువంటి ఈ రసం ఉంటుంది కాబట్టి తమలపాకు తొటంతో ముంచి ఈ విధంగా పెట్టేసేయండి. మొత్తం అంతా పులిపిరి అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్యాక్టీరియా ఎప్పుడైతే అంతమవుతుందో పులిపిరి ఈజీగా రాలుతుందనమాట. ఫస్ట్ రోజు కొంచెం డ్రై అవుతుంది, రెండవ రోజు ఇంకాస్త డ్రై అవుతుంది, మూడవ రోజుకి రాలిపోతుందండి. పులిపిరి గట్టిబడి రాలిపోతుందండి. ఇదేంది చూడడానికి నీళ్లు నీళ్లుగా ఉంది, పులిపిర్లు నిజంగానే రాలిపోతాయి అనుకుంటున్నారా? 100% రాలిపోతాయండి, మచ్చ కూడా ఉండదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. 3 అంటే 3 రోజుల్లోనే మనకు పులిపిరి రాలిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు.
ఇక సెకండ్ టిప్ కూడా చూసేద్దామండి. మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ని ఫాలో అవ్వచ్చు. సెకండ్ టిప్ కోసం కూడా కొద్దిగంత తమలపాకు రసం తీసుకోవాలండి. ఇందులోకి కొద్దిగంత వంట సోడా తీసుకోవాలి. వంట సోడా తమలపాకు రసం వల్ల కూడా పులిపిర్లు ఈజీగా రాలిపోతాయి. పులిపిరి పైన అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా పులిపిరి పైన అప్లై చేసినప్పుడు ఈ విధంగా డాట్ లాగా ఉండాలన్నమాట. సో పులిపిరికి మెండుగా అప్లై చేసేయండి, మరీ పలచగా కాకుండా. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ యాజ్గా అండి. రోజులో కనీసం ఒక అర్ధగంట పాటైనా పులిపిరి పైన ఉండేలాగా చూసుకోవాలి. క్రమంగా 3 రోజుల పాటు అప్లై చేస్తూ ఉండగా పులిపిరి గట్టిపడి, ఫస్ట్ రోజుకి గట్టిపడి కాస్త డ్రై అవుతుందండి. సెకండ్ డేకి ఇంకాస్త డ్రై అవుతుంది. థర్డ్ డేకి పులిపిరి రాలిపోతుందండి. రాలిపోయిన చోట మచ్చ కూడా ఏర్పడదు. ఇది కూడా అప్లై చేసిన వెంటనే బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి. హ్యూమన్ పాపులోమా అనేటువంటి వైరస్ వల్ల పులిపిరులు వస్తాయండి. సో ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి. ఈ టిప్ నచ్చితే మీరు ఈ టిప్ అయినా ఫాలో అవ్వచ్చు, ముందు టిప్ నచ్చితే ముందు టిప్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఈజీగా ఉంటాయండి ఇంకా నేను చెప్పబోయేటువంటి టిప్స్. అవి మీకు నచ్చినా సరే ఆ టిప్స్ అయినా ఫాలో అవ్వచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏదో ఒక టిప్ మీకు నచ్చుతుంది, ఏదో ఒక టిప్ మీరు ఉపయోగించవచ్చు. సో ఎవరైతే పులిపిల్లతోటి బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక థర్డ్ టిప్కి వచ్చేవరకు కొద్దిగంత తీసుకోండి. సో ఇక సున్నం తీసుకోవాలి. సున్నంలో కాల్షియం అధికంగా ఉంటుంది. సున్నం చాలా పవర్ఫుల్ అండి, పులిపిర్లు రాలిపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా సున్నం తీసుకోవాలండి. ఇది తాంబూలం వేసుకోవడానికి పెద్దవాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కదండి, పాన్ సున్నం అంటారు. సో అది మొత్తం తమలపాకు రసంలో మిక్స్ అయ్యేలాగా కాస్త చిక్కగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. కాకపోతే ఈ రెమెడీ అప్లై చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. పక్కన అంటకుండా పులిపిరి మీద మాత్రమే అప్లై చేయాలండి. ముందు నేను చూపించినటువంటి రెమెడీస్ పక్కన అంటినా కూడా అసలు మంట కానీ ఏమీ ఉండదు, దురదలాగా కానీ మంటలాగా కానీ ఉండదు. కాకపోతే ఈ టిప్ వల్ల ఏంటంటే పక్కన అంటకూడదండి, కాస్త మంట పుట్టినట్లుగా ఉంటుంది, ఎందుకంటే సున్నం కదండి. సో ఎక్కడైతే పులిపిరి ఉంటుందో అక్కడే అప్లై చేయండి. చెప్పాలంటే ఈ రెమెడీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, కానీ పక్కన అస్సలు అంటకూడదనమాట. అన్ని టిప్స్ చాలా బాగా పనిచేస్తాయండి. ఇవాళ నేను చూపించబోయే అన్ని టిప్స్ కూడాను చక్కగా పనిచేస్తాయి. కాకపోతే ఈ సున్నంతో తయారు చేసినటువంటి రెమెడీ ఏంటంటే పక్కన అంటకుండా ఎక్కడైతే చిన్న సైజు పులిపిర్లు ఉంటాయి, పెద్ద సైజు పులిపిర్లు ఉంటాయి, పులిపిర్లలో కలర్లు కూడా ఉంటాయండి. తేనె రంగు పులిపిర్లు, నలుపు రంగు పులిపిర్లు ఇలా ఉంటాయి. ఏ పులిపిరి అయినా సరే ఎంత సైజు ఉంటుందో దాన్ని నిండుగా అప్లై చేసేయండి, పక్కన స్కిన్కి అంటకుండా. బ్యాక్టీరియా చనిపోతుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా చనిపోతుందో ఆటోమేటిక్గా పులిపిర్లు రాలిపోతాయండి. ఇది వచ్చేసి థర్డ్ టిప్ అండి. ఇక ఫోర్త్ టిప్ కూడా చాలా సింపుల్. ఫోర్త్ టిప్ కూడా చూసేయండి. ఫోర్త్ టిప్ కోసం కూడా ఈ విధంగా చిన్న బౌల్ తీసుకోండి. ఇందులోకి కొద్దిగంత తమలపాకు రసం తీసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక కర్పూరం తీసుకోవాలి. కర్పూరం కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఆయుర్వేదంలో కర్పూరానికి ప్రత్యేక స్థానమే ఉందండి. అనేకమైనటువంటి ఔషధ గుణాలను నిండి ఉంటుంది. సో ఈ విధంగా ఉంట కర్పూరాలు 2 వరకు తీసుకోండి. వీపు పైన, గొంతు దగ్గర, అలాగే ఇటు పక్కన చెవికి కింద భాగంలో ఎక్కువగా ఉన్నాయి పులిపిర్లు, మంచి రెమెడీ చూపించండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారండి. అలాగే చేతి వేళ్ళపైన ఉన్నాయని కొంతమంది. సో ఇక్కడ ముక్కు దగ్గర ఒకటి పెద్దగా ఉందని ఒక సిస్టర్ కమెంట్ చేశారు. మ్యారేజ్ దగ్గరలో ఉంది చూయించండి, పెద్దగా ఉంది పులిపిరి అని చెప్పి. పార్లర్కి వెళ్తే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే అది కట్ చేస్తారనమాట, కొద్దిగా కాలుస్తూ కట్ చేస్తారండి. మచ్చ ఖచ్చితంగా కనపడుతుంది, ప్లస్ అమౌంట్ కూడా చాలా ఎక్కువే అవుతుందండి. ఈ విధంగా పైసా ఖర్చు ఉండదు. అంతేకాకుండా సాధారణంగా ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మచ్చ ఏర్పడదు, డబ్బులు వేస్ట్ అవ్వదు, సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉంటాయి. సో ఈ విధంగా మిక్స్ చేసి తమలపాకు తోటంతో లేదంటే ఒక పుల్ల తీసుకొని ఎక్కడైతే పులిపిరి ఉంటుందో అక్కడ మెండుగా అప్లై చేసేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఈ విధంగా బుడపలాగా పెట్టేసేయండి. 100% వర్క్ అవుతాయండి, నేను గ్యారంటీ ఇస్తున్నా. అద్భుతంగా పనిచేస్తాయి. తప్పకుండా మీరు ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు కూడా ఏది ప్రయత్నించారన్నది కూడా ప్రయత్నించి మీకు వర్క్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఈ విధంగా పులిపిరి ఎక్కడ ఉంటుందో అక్కడ పులిపిరి నిండుగా అప్లై చేసేయండి.
చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా సింపుల్ కదండీ తమలపాకులు. మనకు స్ట్రీట్‌లో ఉండే చిన్న చిన్న షాప్స్‌లో కూడా అందుబాటుగా ఉంటాయి. ఎలాగో పూజకు తెచ్చుకుంటూ ఉంటాం. ఇక కర్పూరం ఇంట్లో ఉంటుంది, నిమ్మకాయ ఇంట్లో ఉంటుంది, పాన్ సున్నం ఇంట్లో ఉంటుంది. లేదంటే రూ. 3 ఆ చిన్న డబ్బీ. అది కూడా మనకు స్ట్రీట్‌లో ఉండే చిన్న చిన్న షాప్స్‌లో కూడా అందుబాటుగా ఉంటాయి. ఇక అన్నీ కూడా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నవేనండి. ఇక ఫైనల్ టిప్ అయితే మీకు తెలియజేయబోతున్నానండి. ఇదేనండి ఫిఫ్త్ టిప్. సో, ఫైనల్ టిప్ వచ్చేవరకి ఆముదం తీసుకోవాలండి. ఇది చిట్టి ఆముదం తీసుకోవాలి. చిట్టి ఆముదం కలర్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఎక్కువగా ఔషధాలు రెడీ చేసినప్పుడు ఏంటంటే చిట్టి ఆముదాన్ని ఉపయోగిస్తారు. నార్మల్ ఆముదం ఏంటంటే కాస్త థిక్‌గా ఉంటుందండి. డార్క్ కలర్‌లో ఉంటుంది. సో, చిట్టి ఆముదం వచ్చేవరకి ఈ విధంగా ఉంటుంది కలరు. కొద్దిగా తీసుకోండి. చిట్టి ఆముదంలో కొద్దిగంత కర్పూరంని నలిపివేసి ఎక్కడైతే పులుపురి ఉంటుందో అక్కడ అప్లై చేసుకోండి. ఇది ఫిఫ్త్ టిప్ అండి. ధన్యవాదాలండి.